సామెతలు గ్రంథము అధ్యాయము 30 పరిశుద్ధ వచనములు 5 నుండి 9 వరకు. దేవుని వాక్కులలో అసత్యము ఉండదు. ఆయన తన్నాశ్రయించు వారిని డాలు వలె రక్షించును. ఆయన పలుకులకు నీవేమి చేర్పవలదు. చేర్చెదవేని అతడు నిన్ను వంచకునిగా గణించును. దేవా, నేను నిన్ను 2 వరములడిగెదను. నేను మరణింపక మునుపే వీనిని నాకు ప్రసాదింపుము. నేనెంత మాత్రము అబద్ధము ఆడకుండునట్లు చేయుము. నన్ను సంపన్నుని చేయవద్దు, పేదవానిని చేయవద్దు. నాకు కావలసినంత తిండి మాత్రము దయచేయుము. సంపదలనిచ్చినచో నిన్ను ధిక్కరించి ప్రభువెవడు అని పలుకుదునేమో. లేమి కలిగినచో దొంగిలించి నా దేవుడవైన నీకు అపఖ్యాతి తెత్తునేమో. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకాసు వార్త అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని, అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మీరు ప్రయాణము చేయున్నప్పుడు ఊత కర్రను గాని, జోలెను గాని, రొట్టెను గాని, ధనమును గాని, 2 అంగీలను గాని తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచ్చటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాద ధూళిని అచ్చట విదిలించుకొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో యేసు ప్రభువు తన 12 శిష్యులను తన దగ్గరికి పిలిచి వారికి అధికారము వసగుతున్నారు. దుష్ట శక్తులను, దయ్యములను పారద్రోలటానికి, వెళ్ళగొట్టడానికి అధికారము, వ్యాధుల్లో ఉన్న వారికి స్వస్థత ఇవ్వటానికి అధికారము, దేవుని వాక్యమును ప్రకటించి దేవుని రాజ్యమును, ఇంకా దేవుని రాజ్యాన్ని అభివృద్ధి చేయటానికి యేసయ్య వారిని పంపిస్తున్నారు. ఆ రోజు తన 12 శిష్యులను పిలిచి వారిని పంపించారు. ఈరోజు అదే పనిని నీకు నాకు వసగుతున్నారు. మనం కూడా దేవుని వాక్యమును ప్రకటించాలి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును తెలుసుకొని వెలుగులోనికి రావాలి. యేసు ప్రభు రాజ్యం స్థాపింపబడాలి. ప్రతి మూలలో, ప్రతి గ్రామములో, ప్రతి ఇంటిలో, ప్రతి ఒక్కరిలో యేసు ప్రభు రాజ్యం స్థాపింపబడాలి. అందరూ రక్షింపబడాలి. అదే చాలా ముఖ్యమైన పని నీకు నాకు దేవుడు వసగి ఉన్నారు. కాబట్టి మనము హుషారుగా పని చేయాలి, స్పీడ్గా పని చేయాలి. ఇప్పటి వరకు మనము
నిద్రించినది చాలు. ఇప్పటి వరకు మనము పట్టించుకోకుండా ఉన్నది చాలు. ఇక నుండి మనము స్పీడ్గా పరుగెత్తాలి. ఇంకా దేవుని కొరకు ఉరికి పని చేయాలి. సువార్త సేవకులకి మనం సహాయం చేయాలి. ఆర్థిక సహాయం చేయండి, ప్రార్థన సహాయం చేయండి, వారికి కావలసిన ఆహారం ఇవ్వండి. దేవుని రాజ్యం వాక్యాన్ని బోధించే వారికి తోడుగా ఉండండి, బలముగా ఉండండి. రెండవది, గురువులు, కన్యాస్త్రీలు వారికి మాత్రం ఈ పని ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు, యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ పని ఇవ్వబడి ఉన్నది. మరియు మరియు ఇంకా స్వస్థత ఇవ్వటానికి ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ దేవుడు మనకు వసగుతున్నారు. రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. చనిపోయిన వారిని లేపటానికి, వ్యాధులో ఉన్న వారికి స్వస్థత ఇవ్వటానికి అధికారం అందరికీ దేవుడు వసగుతున్నారు. మనము దాన్ని స్వీకరించుకోవాలి. మనము విశ్వాసముతో అడగాలి. నాకు ఇవ్వండి అని దాహముతో అడిగినట్లయితే దేవుడు మనకు వసగుతారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 మంచి కాపరి, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. సువార్త సేవకులను ఆశీర్వదించండి. గురువులను, కన్యాస్త్రులను ఆశీర్వదించండి. యేసయ్యా, మీ వాక్యాన్ని బోధించే వారిని దీవించండి. వారిని దీవించండి. మీ హస్తముతో తాకండి, మీ ఆత్మతో నింపండి, మీ కృపతో నింపండి, దీవించండి, కాపాడి నడిపించండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. వ్యాధుల్లో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. యేసయ్యా, మీ బంగారపు హస్తముతో తాకండి. ఇదిగో వ్యాధులతో ఉన్న వారిని తాకండి, స్వస్థత ఇవ్వండి, విడుదల ఇవ్వండి, ఆశీర్వదించండి, కాపాడండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వ్యాధులను వసగుతున్న సైతాను యేసు నామంలో శపింపబడ్డను గాక. వ్యాధులను వసగుతున్న దుష్ట శక్తులు యేసు పరిశుద్ధ నామంలో కాల్చివేస్తున్నాను. ప్రతి ఒక్కరికి విడుదల, ఆరోగ్యం దిగివచ్చును గాక యేసు నామంలో. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నారు. మీకు ప్రార్థన సహాయం ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.